హాయ్ అండి. బాయ్ అండి. నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. ఇవాళ నాకేమి ఊసిపోలేదండి. ఒక రూ. 50 పెట్టి పప్పు తెచ్చుకొని 5 ఐటెమ్స్ చేశానండి. చూస్తున్నారా? ఇవి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు గారెలండి. ఇవేమో పకోడీలు. ఇవేమో మజ్జిగ పులుసు వళ్ళండి. పెరుగు ఆవళ్ళు అంటారు. ఇదేమో బెల్లం గారెలండి. చూసారా? ఎలా ఉన్నాయంటారు? బాగున్నాయా? అలా నాకు ఏది కావాలంటే అది తింటాను. మనకి ఎవరున్నారు చెప్పండి? నాన్న వాళ్ళు అందరూ కూడా దూరంగా ఉన్నారు. మనం వెళ్ళం. ముగ్గురు అక్క చెల్లెలు రమ్మన్నారు కానీ నేను వెళ్ళలేదండి. పాప ఇంటికి కూడా వెళ్ళను. మనకి ఎవరు పెడతారు? ఒకవేళ పాప ఇంటికి వెళ్ళినా కూడా పెట్టదండి. అవి ఇవి ఉండే అయ్యో మన అమ్మే కదా అవి ఇవి వండుదాం అన్నది ఉండదు. దానికి ఇంట్రెస్ట్ ఉండదు. నేను అడగనండి. ఎందుకండి మనకి తిండి మన ఇంటికాడ మనం తింటాం. ఏది కావాలంటే అది అనేసి ఏది కావాలంటే అది వండుకుంటానండి. 2 రోజుల నాటిన గుండెలో విపరీతమైన నొప్పి వచ్చిందండి. పైకి ఉష్ అవుతాను అనుకున్నాను, కానీ కొంచెం తగ్గింది. చూద్దాం. అందుకు ఏది తినాలంటే నేను అది తింటానండి. ఇప్పుడే కాదు, ఇప్పుడు చిన్నప్పటి నుంచి అదే మెంటాలిటీ అండి. మా అమ్మగారిని అడిగేదాన్ని, అమ్మ అట్టేసుకుంటానంటే ఎదవ అందరికీ వేయాలి, ఆరుగురికి అంటే ఆరుగురికి వేసి నేను 2 అట్లు తినేదాన్ని. అలాగే అన్నీ కూడా చిన్నప్పటి నుంచి వంటలు అంటే ఇంట్రెస్ట్ అండి. మా అమ్మగారి వెనకాలే ఉండేదాన్ని. మా అమ్మగారు ఏది చెప్తే నేను చూసేదానండి. బుక్లో రాసుకునేదాన్ని. అన్ని పచ్చళ్ళు, అన్ని వెరైటీలు, అన్ని స్వీట్లు, ఆటలు, చికెన్, మటన్లు, ఫ్రెష్ రేలు, పచ్చళ్ళు అన్నీ వచ్చండి. ఎవరికన్నా కావాలంటే నా నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయండి. మీకు కేజీ అంటే కేజీ పట్టించేస్తానండి. తెలుసండి? 86 అండి 8867552526 అండి. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఏ వంటలు కావాలన్నా సరే అరగంటలో మీకు నేను అందించేస్తానండి. సరేనండి? ఇప్పుడు నేను ముగ్గురికి పెట్టుకుంటానండి. ఒకటి పక్కోళ్ళకండి, ఒకటి దుర్గాకి. దుర్గా ఏమున్నా నాకు పెడుతుందండి. భోజనం పెడుతుంది. ఉంటే ఇంతే లక్ష్మమ్మ తినేసి వెళ్ళి ఉంటుందండి ఎప్పుడు కూడా. మధ్యలో కొంచెం ఒక మహానుభావుడు నొప్పి పెట్టాడు కానీ మళ్ళీ మేము కలిసామండి. కానీ ఎప్పుడు కూడా అప్పుడైనా మేమేమి అనుకోలేదు, తిట్టుకోలేదు, కొట్టలేదు కదా. మా ఇద్దరికి కొంచెం ఇడిబంధం పెట్టాడండి. నేను అన్నానని దానికి దాని అన్నానని నాకు చెప్పాడు. మేము ఒకళ్ళొకళ్ళు కూడా అనుకోలేదు. ఒక 4-5 రోజుల్లో మళ్ళీ కలిసిపోయామండి. అలాగే అందరూ కలిసిమెలిసి ఉండాలి అనుకోవాలి తప్ప కానీ ఏదో అనకూడదండి. ఇదిగోనండి పకోడీలు. ఓకే. ఇవి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు గారెలండి. ఓకే. ఇవేమో పెరుగు ఆవళ్ళండి. ఓకే. ఏమో పాకం గారెలండి. ఓకే. చూసారా? నన్ను ఎవరు చేసుకుంటాడో అదృష్టవంతుడండి. కానీ ముందుకు రావట్లేదు. మరి నాకు యోగం లేదో ఏంటో. నేను సెక్స్ గురించి కాదండి, మామూలుగా హ్యాపీగా ఇద్దరం ఒకళ్ళొకళ్ళు తోడు నీడ ఉందాం అనుకున్నాను. ఏడుసేవాళ్ళు ఎదవలు ఏడుతున్నారు. ఎదవలారా తెలుసుకోండి, తోడు నీడ కాదు, ఉన్నాక ఉంటే ఉండొచ్చు, దానికి తప్పే ఉన్నది. అసలు మీరు నాకు అమ్మ చుట్టమో బాబు చుట్టమో ఏమని ఏడుతున్నారు? మా అమ్మ తరపు వాళ్ళు అందరూ ఏడుస్తారండి. మా మావి గారి పిల్లలు అందరూ కూడా చాలామంది ఏడుస్తారు, మాట్లాడండి. ఎదురుగుండా ఉంటే యాక్షన్ చేస్తారండి అంతే. అందుకే అలాగా వీళ్ళు పేర్లు ఏరుకున్నట్టు ఉంటారండి అందరూ కూడా. మళ్ళీ మా మావయ్య గారు పాప పద్మ చాలా మంచిదండి. ఒకళ్ళ జోలికి వెళ్ళదు. తను ఏమి ఆశపడదు. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న, అమ్మ, మా అత్తయ్య, మావయ్య కూడా చాలా బాగా అన్వయంగా పెంచారండి. తిండికి లోటు లేకుండా అన్నీ ఉన్నాయి, పొలాలు, ఇల్లు అన్నీ కూడా. పాపం ఈ మధ్యనే తమ్ముడు చచ్చిపోయాడండి. నాకు చెప్పొద్దన్నారంటే అండి. మరి ఇంట్లో పెద్ద యజమాని ఉన్నాడు కదండి ఒకడు, ఈ ఇల్లు ఆర్పేసినాడు. మా ఇంట్లో ఆశ దెబ్బేసాడు, ఆలుగుట్టి ఇంట్లో ఆశ దెబ్బేసినాడు ఉన్నాడు కదా, వాడికి జడుతారండి అందరూ కూడా. ఆయనకి వయసు అయిపోయినా సరే ఇంకా జడుతున్నారండి. ఫోన్లో ఎవరి కర్మ వాళ్ళది అనిపించుకుంటారు. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇవాళ నాకు తినాలని ఉన్నది గారెలు. మొన్నేమో బూరెలు, పకోడీలు వేసానండి. అవి కొంచెం పెద్దగా కుదరలేదు. లోపల ప్రసాదం అంటారు, అది కొంచెం కుదరలేదని తీపి తక్కువైంది. ఓకే. సరేనండి. అదండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. వళ్ళలో వేసాను, పాకం గారెలు వేసానండి, పకోడీలు వేసాను, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కోసి గారెలు వేసాను. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఒక వైజాగ్ నుంచి డాక్టరు నా డైలాగులకి చాలా మురిసిపోతున్నారండి. ఆయన కూడా నాకు గుండెలో నొప్పికి కూడా ట్యాబ్లెట్ వేసుకోమని రాసి ఇచ్చారు. అది నేను డబ్బులు లేక నేను కొనుక్కోలేదండి. ఇంటికి వెళ్ళాక కొనుక్కుంటాను. ఓకే. ఏమిటంటే ఏ చెప్పను, అదే అని ఎలా చెప్పను అంటే అదే వడని ఎలా చెప్పమంటారు? సరేనండి. హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే అండి. ఉంటాను, వస్తాను, వెళ్ళొస్తాను, మళ్ళీ వస్తాను. దుర్గా కూడా నాకు ఏమున్నా పెడుతుందండి. ఒక తోబుట్టులాగే ఉంటాం ఇద్దరం కూడా. అది కూడా తను తినే దాంట్లో నాకు పెడుతుందండి.
వండుకున్నా నాకు పిలుస్తుందండి. నేను అలాగే ఇప్పుడు డబ్బులు లేక గాని లేకపోతే ఏదో ఒకటి వండి పెడతాను, పట్టుకెళ్తానండి. అలాగే ఇప్పుడు కూడా నేను దుర్గా కూడా పట్టుకెళ్తాను. చాలా చాలా సంతోషం అండి. సరేనండి, మరి ఉండమంటారా? హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే అండి. గలగలమనకూడదు ఆకులలో గాలి, నిదరోయే కలల నీవు, నిదరోయే కలల నీవు పరాదు, ఒదిగుండే పూల తీగ ఊపరాదు, కొమ్మ పైన గులాబీలు ఒక గూటిలోన 2 పువ్వులు, ఎదురించే పూల తీగ ఊపరాదు. సరేనండి, అదండి, చూశారు కదా, చాలా చాలా బాగున్నాయండి గారెలు కూడా, వేడివేడిగా ఉన్నాయి. అమ్మమ్మో ఏందమ్మో, అమ్మమ్మో ఏందమ్మో, గారి చాలా బాగున్నది. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.